ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన బహుమతి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నోబెల్ ప్రైజ్. నోబెల్ బహుమతి అనే పేరు వింటేనే గౌరవం, ప్రతిష్ట, మానవాళి మేలు అనే మాటలు గుర్తుకు వస్తాయి. కాని ఇది ఎప్పుడు మొదలైందో, ఎవరు మొదలుపెట్టారో, ఇంకా దీని అసలు ఉపయోగం ఏమిటో మనలో చాలామందికి తెలియదు. చలో కాస్త డీటెయిల్గా చూద్దాం. 1833లో స్వీడన్ దేశంలో ఒక శాస్త్రవేత్త పుట్టారు. ఆయన పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్. చిన్నప్పటినుంచే సైన్స్ అంటే ఇష్టం. ఆయన తండ్రి కూడా ఇంజనీర్ కావడంతో సైన్స్ మీద మక్కువ పెరిగింది. 1888లో ఒకసారి ఆయన సోదరుడు లుడ్విగ్ నోబెల్ చనిపోయాడు. కాని పొరపాటున ఒక ఫ్రెంచ్ పేపర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయారు, మరణం యొక్క వ్యాపారి ఇక లేరు అని రాసింది. ఇది చదివిన తర్వాత ఆల్ఫ్రెడ్ నోబెల్ షాకయ్యారు. నిజంగా నా గురించి ప్రపంచం ఇలాగే గుర్తుపెట్టుకుంటుందా అని ఆయనలో బలమైన ఆలోచన వచ్చింది. అక్కడినుంచే ఆయన జీవితం మారిపోయింది. తన ఆస్తిలో పెద్ద భాగాన్ని వదిలి మానవాళికి ఉపయోగపడే విధంగా కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించాలి అని ఒక ట్రస్ట్ పెట్టారు. అదే నోబెల్ ఫౌండేషన్. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతులు ఇవ్వడం ప్రారంభమైంది. అప్పట్నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణదినాన ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రస్తుతం నోబెల్ బహుమతి ఏ విభాగాల్లో ఇస్తారో చూద్దాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ లేదా ఫిజియాలజీ, లిటరేచర్, పీస్, ప్రపంచశాంతి, ఎకనామిక్స్. ఇది తరువాత జోడించబడింది 1968లో. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది, ఈ నోబెల్ బహుమతి ఎందుకు అంత ముఖ్యమైంది? మొదటిది, ఇది ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు. నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి చేసిన పని నిజంగా మానవాళికి ఉపయోగపడినదే అని అర్థం. రెండవది, ఇది మరికొందరికి ప్రేరణ అవుతుంది. కొత్త ఆవిష్కరణలు, సైన్స్, లిటరేచర్, శాంతి ప్రయత్నాలు అన్నీ మరింత వేగంగా ముందుకు సాగుతాయి. మూడవది, నోబెల్ ప్రైజ్ గెలిచిన పనులు చాలాసార్లు ప్రజల జీవితాన్ని నేరుగా మార్చేస్తాయి. ఉదాహరణకి, ట్యూబర్కులోసిస్ మందు కనుగొన్న శాస్త్రవేత్తలు, పెనిసిలిన్ లేదా ఇంటర్నెట్ టెక్నాలజీకి సంబంధించి చేసిన పరిశోధనలు, ఇవన్నీ మానవాళి జీవితకాలం పెంచాయి. ఒక మాటలో చెప్పాలంటే, నోబెల్ ప్రైజ్ అనేది ప్రపంచమిచ్చే ఒక థ్యాంక్యూ కార్డ్ లాంటిది. నీ పనివల్ల మనిషి జీవితాలు మారాయి, థ్యాంక్యూ అని చెప్పే గొప్ప గౌరవం. అందుకే ఇది ఇంత ప్రాధాన్యం సంపాదించింది. మరి మీకు ఇష్టమైన నోబెల్ విజేత ఎవరు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.